అది చేపిస్తాం ఎస్సీ గారు ఈ సున్నంపట్టి లేఅవుట్ ఉందా ఉండదు సున్నంబట్టి లేఅవుట్ కాదండి మన ఆ రోడ్డు ఉంది కదండి మన లైట్ రోడ్డు అండి రోడ్డు అది యాక్చువల్గా ఆర్ఎంపీకి వస్తుంది వాడి కూడా ప్రమాదం ఉంది కదా సార్ ఒకసారి చూడండి తక్కువ ఖర్చులో అవుతుందంటే చేస్తాను లేకపోతే కాస్ట్ అవుతుందంటే లైట్ అడిగా లైట్ రోడ్ చాలా పెద్ద పని తర్వాత ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేయాలి కదా ట్రాఫిక్ డెఫినెట్గా ఆరోగ్య పూర్తిగా వేసేస్తారు సార్ ఉన్నది అట్లా కూతురు ఉన్నది కదా వేసిన సార్ తర్వాత ఒక అక్కడ పెన్సిల్ కొంచెం ఖాళీ చేసి ఆ పెన్సిల్ సార్ మన పాపులేషన్ చేసి పెద్ద ఎక్కువ ఉందని అది కలిపి యాజమాన్యం చేస్తారు రాజమండ్రి క్వారీ ఏరియాలో ఏదైతే ఉందో క్వారీ గోతులు పూడ్చాలని చాలా కాలంగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఒక పక్కనే ప్రజా పోరాటం చేస్తూ ఉన్నాం, మరో పక్కనే న్యాయ పోరాటం కూడా చేస్తూ ఉన్నాం. ప్రజా పోరాటం న్యాయ పోరాటం చేసే దాంట్లో నేను చెప్పేది ఏంటంటే, ఒకటి ప్రమాదకరంగా మారినటువంటి క్వారీ గోతులను పూడ్చాలి, లేదా ఆ నీరన్నా బయటకు తోడాలి, ఎందుకంటే ప్రమాదం పొంచి ఉంది. రెండోది ఏంటంటే, ఆ సున్నంబట్టికి వెళ్ళి రోడ్లో మాస్టర్ ప్లాన్ రోడ్డు, అది మాస్టర్ ప్లాన్ రోడ్డుకి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆ రోడ్డు క్వారీ గోతుల కింద తవ్వేయడం జరిగింది. అది 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు, కనీసం ఒక 3 అడుగులు కూడా లేకుండా పోయినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అదేవిధంగా సున్నంబట్టి రోడ్లోనే లైట్లు కమిషనర్ గారు గతంలో ఒక 7,80,000 పైచీలకు పెట్టి లైట్లు వేయడం జరిగింది. మరి అదేవిధంగా లైట్లు వేయడమే కాకుండా అక్కడ ఆ రోడ్డు ఏదైతే ఉందో అందాక మైనర్ రిపేర్లు అన్నా చేయించి ప్రమాదాలను నివారించాలన్నది. అదేవిధంగా ఆ క్వారీలకు వెళ్ళే దారిలో ఆ క్వారీ గోతులో 70 అడుగుల లోతు బైకుల ద్వారా వచ్చేవాళ్ళు కిందకి డైరెక్ట్గా వెళ్ళిపోతా ఉన్నారు. అది ప్రమాదభరితంగా అటు సైడ్ మారింది. ఇటువైపు సుబ్బారావు నగర్ చూస్తే సుబ్బారావు నగర్లో కూడా క్వారీ గోతులు పూర్తిగా ఊరు పక్కల్లో వచ్చేసి ఆ ఇళ్ళు కూడా కిందకి వెళ్ళిపోయే పరిస్థితి కొన్ని చోట్ల కనపడతా ఉంది. అదేవిధంగా సుబ్బారావు నగరే కాదు, క్వారీ ఏరియా అంతట్లోనూ కూడా అక్కడ ఈగలు దోమలు పుట్టుకొచ్చి విపరీతంగా మలేరియా, డయేరియా, పైలేరియా, డెంగ్యూ వ్యాధులు లాంటివి ప్రబలుతూ ఉన్నాయి. ఆ నీరు నిలవ ఉండిపోయినందువల్ల ఎక్కడన్నా వాటర్ సంబంధించి వాడుకోవడానికి చూడాలనుకున్నప్పటికీ కూడా ఆ పొల్యూషన్ నీరైపోయి అక్కడ పూర్తి స్థాయిలో మనుషులకి అనారోగ్య పాలయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా మరి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రమాదకరంగా మారింది. కాబట్టి దీన్ని పూడ్చాలా, లేదంటే వాటర్ బయట తోడాలా, లేక కోర్టు ఆదేశాలు ఇచ్చిన ప్రకారంగా మరి హైకోర్టులో వేసాం, 2011లో లోకాయుక్త వేసాం, తర్వాత 12లో రిట్ పిటిషన్ వేసాం, మళ్ళీ 2019 రాబోయేటప్పటికి హైకోర్టులో పిల్లేయడం జరిగింది. ఇలాగా ఎన్ని చేసినప్పటికీ కూడా న్యాయ పోరాటం జరుగుతున్నప్పటికీ కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. అంచేత మేమేం చెప్తున్నాం అంటే, ఒకటి మైన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మైన్స్ వాళ్ళు, రెండోది మున్సిపల్ అధికారులు, ఆ తర్వాత పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం, వీళ్ళందరూ కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆ సమస్య పూర్తి చేయవలసినటువంటి అవసరం ఉందనేది చెప్తున్నాం. ఈ క్వారీ గోతులు అలా ఖాళీగా వదిలేసినందువల్ల రాజమండ్రిలో ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చేది ఏదైతే ఉందో, మలం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి క్వారీలో పోతున్నారు. ఆ నీరు మరింత పొల్యూషన్ అయిపోతూ ఉంది. అదేవిధంగా పంచాయతీలో కానీ చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా చెత్త చెదారాలు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చినటువంటి చెత్త చెదారాలు అక్కడే ప్రమాదకరంగా మారే పరిస్థితి కనపడతా ఉంది. అదేవిధంగా థార్ ప్లాంట్ అని,
అలాగే సున్నంబట్టి అని, అలా క్రషర్లు అని, చుట్టుపక్కల పొల్యూషన్ విపరీతంగా పెరిగిపోయి చాలా ప్రమాదం ఏర్పడతా ఉంది అక్కడ ప్రజలకు అందరికీ. ఇక్కడ దాని మీద కమిషనర్ గారికి మేము రిపోర్ట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఇలాగే పోరాటం చేసినందువల్ల, మరి ఎలక్షన్ ముందే పోరాటం చేసినందువల్ల జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడతారనేది చెప్పారు. రెండోది, ఆల్రెడీ మమ్మల్ని కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి సమస్య పరిష్కారం కావడానికి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చేస్తామని ఒప్పుకున్నారు. ఈ లోపల ఎలక్షన్ వచ్చింది, వాళ్ళు కూడా సబ్దుగా ఉన్నారు, కమిషనర్ గారు కూడా సబ్దుగా ఉన్నారు. దాని మీద ఇది జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము చేసేది ఏంటంటే, అన్ని రాజకీయ పార్టీలకి లెటర్లు పెడతానండి, అలాగే ప్రజాప్రతినిధులు లెటర్లు పెడతాను. అదేవిధంగా ఆ ఏరియా సమస్యల మీద కరపత్రం వేయడం జరుగుద్ది, ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుద్ది. ఇవన్నీ ఒక నెల రోజుల పాటు అన్నీ పూర్తి చేసి ఆ తర్వాత ఆ క్వారీ మీద ఆందోళన అనేటటువంటిది చాలా తీవ్ర రూపం దాల్చేటటువంటి పరిస్థితి కనపడతాయి. గతంలో కూడా క్వారీ మధ్యలో కూర్చొని ఒక రోజంతా, ఈవేళ 4 గంటలకు వెళ్తే మరుసటి 10 గంటల వరకు కూడా క్వారీ గోతులో కూర్చొని నా నిరసన తెలియజేయడం జరిగింది. ఎంత నిరసన తెలియజేసినప్పటికీ కూడా ఆ నిరసన చేసినప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు మరణాలు ఆగట్లేదు, ఆ నీరు ఆగట్లేదు. ఇప్పుడు రేపు వచ్చే వర్షాలకి ఉన్నకాడ కూడా మునిగిపోద్ది. ఆ పక్కన సింహాచల నగర్ 1000 కుటుంబాలు, 4000 మంది జనాభా కలిగినటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో కూడా నిండా నీరు మునిగిపోయింది. అది లూజ్ సాయిల్, అది ప్రమాదంగా ఉంది, సాయిల్ టెస్ట్ చేయించండి అని చెప్పేసి కూడా మేము ఛానల్ నుంచి చెప్తా ఉన్నాం. అంచేత ఇది వెంటనే పని పూర్తి చేయకపోయినట్టయితే అక్కడ ప్రజలకు ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి నేను మిగతా వాళ్ళందరి మీద, సంబంధిత అధికారుల మీద, క్వారీ యాజమాన్యం మీద నా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాను. గతంలోనే చేశాను, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశాను, అంతకుముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేశాను, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేశాను. ఇలా కంటిన్యూగా నా పోరాటం కొనసాగిస్తూ ఉన్నాను. ఇదైతే మాత్రం ఆఖరి పోరాటంగానే మొన్న ప్రకటన చేశాను. అప్పుడు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోరాటాన్ని తాడో పేడో తెలుసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఈ పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అక్కడ విజయం సాధించాలనేటటువంటి ఒక నమ్మకం ఉంది. ఆ ఏరియా ప్రజలు మరి మన సమస్య ఇదంతా, కాబట్టి మన బాధ్యత, మీ సమస్య మీ బాధ్యత అనేటటువంటి స్లోగన్స్ మరి ఎదురుకి వెళ్ళడం జరుగుతుంది. ఇదే హెడ్లైన్ కూడా. అంచేత ఈ బాధ్యతతో నేను ముందుకు వెళ్ళడం జరుగుతుందని కూడా చెప్తున్నాను. అందరికీ నమస్కారం.